జనసేన నుంచి నాగబాబు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా ఎన్నికల అఫిడవిట్లో నాగబాబు తన ఆస్తులు అప్పుల వివరాలను పొందుపర్చారు. నాగబాబు తన ఆస్తుల విలువ 70 కోట్లుగా వెల్లడించగా ఆయనపై ఎలాంటి కేసులు లేవు. కాగా తనకు ఉన్న అప్పుల లెక్కలను వెల్లడిస్తూ అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ దగ్గర తీసుకున్న అప్పుల గురించి వివరించారు. నాగబాబు చరాస్తుల విలువ 59 కోట్లుగా, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో 55.37 కోట్లు ఉండగా చేతిలో నగదు 21.81 లక్షలు ఉందని, ఇక బ్యాంకులో తన ఖాతాలో 23.53 లక్షలు ఉన్నట్లు 23.53 లక్షలు ఉన్నట్లుగా నాగబాబు వెల్లడించారు. ఇతరుల నుంచి తాను 1.03 కోట్లు అప్పులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తనకు ఉన్న బెంచ్ కారు విలువ 67.28 లక్షలుగా, హుండై కార్ 11.04 లక్షలు కాగా, ఇక బంగారం, వెండి విలువ 57.99గా వివరించారు. 724 గ్రాముల బంగారం, తన సతీమణి వద్ద 55 క్యారెట్ల వజ్రాల విలువ 16.50 లక్షలు, 20 కేజీల వెండి విలువ 21.40 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇక తన సోదరులు చిరంజీవి దగ్గర 28.48 లక్షలు అప్పు తీసుకోగా, పవన్ కళ్యాణ్ దగ్గర 6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇక బ్యాంకుల్లో ఇంటి రుణం కింద 56.97 లక్షలు, కారు కోసం తీసుకున్న రుణం 7.54 లక్షలున్నట్లు వివరించారు.